కిరణ్ గారు, మీరు చూశారు కదా, అంటే కుంభకోణాల గురించి ప్రస్తావన వచ్చింది. నిజంగానే ఇట్స్ అప్రిషియబుల్. మీరు అదాని ఇన్వాల్వ్మెంట్ని ఎక్స్పోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది మీ ప్రభుత్వం. హైలీ అప్రిషియబుల్. బట్ అదే సందర్భంలో 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణం గురించి ఎందుకని మౌనంగా ఉంటున్నది ఈ ప్రభుత్వం? ఇప్పుడు వాసుదేవన్ గారు, ఇప్పుడు అదాని గారి అంశం వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక దశాబ్ద కాలంగా తన అక్రమాస్తుల ఆర్జన మీద సుప్రీంకోర్టులో లేదా సిబిఐ కోర్టులో విచారణలు ఎదుర్కొంటున్నారు, 1000 కోట్లకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు దీని తోడు ఇప్పుడు అమెరికాలో వచ్చినటువంటి ఈ ఇండైట్మెంట్ అంటే అభియోగ పత్రం, ఇది న్యూయార్క్ స్టేట్ లో ఒక జిల్లా కోర్టు, 12 జిల్లా కోర్టులు ఉన్నాయి, 12 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో ఒక కోర్టు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జి వచ్చేసి జస్టిస్ నిక్లెస్ అన్నమాట. సో వీరు 54 పేజీల అభియోగ పత్రంలో వీరు రకరకాల అంశం చెప్పారు. మీరేమంటారు? అదానీ గారు అక్కడ యుఎస్ ప్రజల నుంచి $175 మిలియన్ రేస్ చేసి, ఎందుకు రేస్ చేశారు? భారతదేశంలో $6 బిలియన్ సోలార్ పార్కులు పెట్టాకి, దానికోసం ఆ అగ్రిమెంట్ల కోసం $175 మిలియన్ ఇక్కడ రేస్ చేసి, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని 5 రాష్ట్రాల వాళ్ళకి $265 మిలియన్ లంచాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా, ఈ యొక్క బిజినెస్ ద్వారా 20 ఏళ్లలో $2 బిలియన్ ఆయన ప్రాఫిట్ ఆర్జించబోతున్నాడు అని చెప్పేసి ఈ అభియోగ పత్రంలో ఉంది. సరే, దాని మీద కోర్టు అక్కడ ఫైల్ చేశారు. చట్టపరంగా ఎవరు చేసినా తప్పే, అది నిర్ధారణ అయితే మాత్రం శిక్ష అనుభవించాలి, దానికి చర్య తీసుకోవాలి. అలాగే భారతదేశంలో కూడా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మన అసెంబ్లీలో కూడా ప్రకటించారు. పూర్తి సమాచారం లేదు, సమాచారం తెప్పించుకుంటాం, దాని తగ్గట్టు యాక్షన్ చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు దాని మీద ఏ రకంగా ముందుకెళ్లాలి, విచారణ, ఈ సిబిఐ విచారణ చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తారు. అలాగే ఈ రోజు కోర్టులో కూడా, సుప్రీం కోర్టులో కూడా విశాల్ తివారీ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసేది, మీరు పూర్తి స్థాయి విచారణ చేయించాలని. ఈ విశాల్ తివారీ ఎవరంటే, గతంలో జనవరి 2023లో హిండెన్బర్గ్ రిపోర్ట్ ఒకటి వచ్చి అదానీ గారు ట్రేడింగ్ పాల్పడుతున్నారు, దొంగ ట్రేడింగ్ అయింది అంటే, దాని మీద సుప్రీంకోర్టులో కేసు వ్యక్తి, దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేసింది. సంవత్సరం పాటు జరిగిన విచారణ, అక్కడ ఏమీ లేదు, హిండెన్బర్గే తప్పు అని తేల్చింది అనమాట. ఆ కేసు చేసిన వ్యక్తి ఈ రోజు విచారణకు వస్తుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తారేమో, పలానా మీరు ఎవరు చేయొద్దు, మేము చేస్తాం దీని మీద అంటారేమో, ఏం చేస్తారో చూద్దాం. సో ఎవరు తప్పు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా, భూపేష్ బఘేల్ చేసినా, స్టాలిన్ చేసినా, నవీన్ పట్నాయక్ గారు చేసినా, లేదా జమ్మూ కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఎవరు చేసినా, లేదా అదానీ గారు చేసినా తప్పు ఎవరు చేసిన తప్పు, డబ్బులు ఎవరైనా చేతులు మారితే రికవర్ చేయవచ్చు, అది నిర్భయవాదం. ఇక రెండో పార్టు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ గురించి ఒక విషయం మీ ద్వారా పిల్లలు చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగిన మాట వాస్తవం, అప్పుడు కూడా జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక విద్యుత్ వాడకం మనం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల భూతాపం తగ్గుద్ది, భూమిలో ఏదైతే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వాతావరణం మారిపోతుంది కదా, ఇది ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగం, ప్రపంచవ్యాప్తంగా చేయాలి. భారతదేశం కమిట్మెంట్ ఉంది, 2030 కల్లా 500 గిగావాట్స్ సోలార్ పవర్, విండ్ పవర్ ఉపయోగించాలి, థర్మల్ కోల్ యూస్ తగ్గించాలని ఒక కమిట్మెంట్. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 2016లో కూడా, నాకు ఆన్లైన్ లో డాక్యుమెంట్ దొరికింది, 2027 అక్టోబర్ 2016లో సెక్యూతో SCCAతో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఒప్పందం. ఇది కూడా యూనిట్ కి ఎంత చేశారంటే, ఇక్కడ రాస్తుంది యూనిట్ ₹4.50, ₹4.50 అని రాస్తుంది. సరే, ఇది జనరల్ గా ఏంటంటే కొంచెం కోల్ మీద కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి. అయితే దీనిలో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో లాలూచి పడ్డారు. ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కువ రేట్లకి ₹5, ₹6 చేశారు. మేము ఇవన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ పేపర్లోనే 1 జూలై 2019 ఈ పీస్ అగ్రిమెంట్ మీద విచారణ ఒక కమిటీ వేస్తారని చెప్పి 9 మంది సభ్యులతో కమిటీ వేసి లేవు రాసినట్టు, రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు యూనిట్ ధరలను తగ్గించుకోవాల్సిందిగా వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పేసి, దీనిలో సంవత్సరానికి 2,636 కోట్లు నష్టం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన వల్ల. దీనివల్ల 20 ఏళ్ళకి కాబట్టి 50,000 కోట్ల నష్టం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు వేసి, ఆ తర్వాత ఈయన్ని క్యాన్సిల్ చేశారు. దానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వ మంత్రి ఆర్కే సింగ్ గారు సెప్టెంబర్ 2019 జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ, ఇది 2 పేజీల లేఖ.
ఈ లేఖలో ఏ రకంగా మీరు తప్పుడు ఆరోపణ చేస్తారు, ఇది సమంజసం కాదు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో ఏం చెప్పారంటే, ఐ అర్జ్ యూ టు నాట్ టు రీవిజిట్ పిపిఎస్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ అప్రహెన్షన్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ. Right. ఇక్కడేదో మీరేదో ఇక్కడ జరిగిపోయిందన్న అనుమానాల మీద మీరు ఈ ముందుకెళ్లి దీన్ని రద్దు చేసి రీవిజిట్ చేస్తాను చేయొద్దు, ఇటువంటి పని చేయొద్దు. దీన్ని చేయడం వల్ల దిస్ వుడ్ నాట్ ఓన్లీ సెండ్ రాంగ్ సిగ్నల్ టు ది ఇన్వెస్టర్స్ అక్రాస్ ది వరల్డ్ అబౌట్ క్రెడిబిలిటీ కాంట్రాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండియా భారతదేశంలో జరిగే అగ్రిమెంట్స్ మీద అంతర్జాతీయంగా మనకు నమ్మకం పోతే ఇటువంటి చేయొద్దన్నారు. చేయొద్దన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. క్యాన్సిల్ చేస్తే ఆ యొక్క కంపెనీలు హైకోర్టులో పిటిషన్ వేస్తే 15/3/2022 చీఫ్ జస్టిస్ ప్రశాంత్ సింగ్ మిశ్రా గారు అండ్ జస్టిస్ నైనాల జయసూరి గారు ఇచ్చిన జడ్జిమెంట్. ఏమిచ్చిన జడ్జిమెంట్ తెలుసా? క్యాన్సిల్ చేయడానికి మీరెవరో, మీరు క్యాన్సిల్ చేసే అధికారం మీకు లేదు, వెంటనే వాళ్ళకి డబ్బులన్నీ చెల్లించండి అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ చచ్చినట్టు 3 ఏళ్ల గల కట్టని డబ్బులన్నీ మళ్ళీ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ కట్టాల్సి వచ్చి ముక్కు పిండి వదిలి చేశారు. నేను ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక పీపీఐ అగ్రిమెంట్లు చేసుకున్నారు. ₹2.95 సెకీతో చేసుకున్నారు. ఆదానితో కాదు, సెకీతో చేసుకున్నారు. దీని మీద కూడా అప్పుడు తెలుగుదేశానికి సిపిఐకి సంబంధించిన తెలుగుదేశం పయ్యావులు కేశవ గారు హైకోర్టులో కేసేశారు. అలాగే సిపిఐ రామకృష్ణ గారు ఇద్దరు కేసేశారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది. అప్పుడు చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే ₹99 ఆల్రెడీ బయట అవైలబుల్ గా ఉంది, ఈయన ఎక్కువ పెట్టుకుంటున్నారు, నష్టం జరుగుతుంది. ఆ కేసు హైకోర్టు పయ్యావుల కేశవ గారి రిట్ పిటిషన్ నంబర్ 76/2022 అండ్ సిపిఐ రామకృష్ణ గారిది రిట్ పిటిషన్ నెంబర్ 237/2021. ఈ కేసు ఈ నెలలోనే 13వ తారీఖు హైకోర్టు విచారణకు వచ్చింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జస్టిస్ రవి పార్టీ వీళ్ళ దగ్గర కూడా వచ్చింది. దీని కేసుని మళ్ళీ డిసెంబర్ 13కి వాయిదా వేశారు. రైట్ రవికిరణ్ గారు, సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి ఫైనల్ గా గోపి గారి దగ్గరికి వెళ్ళాం. సో అదానీ గారి గురించి జగన్ పాయింట్ ఏంటంటే ఫైనల్ గా నేను ఏంటంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీద మనకి ఏమన్నా డౌట్ ఉంటే ఎస్ఈసి అయితే అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఎస్ఈసి అయితే కూర్చొని ఆ రేట్లను తగ్గించే కార్యక్రమం చూసాలి. కానీ దీని మీద మనం చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఆ రకంగా ఇబ్బంది చట్టపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి, జ్యుడిషియల్ కూడా ఇబ్బందులు వస్తాయి. రైట్, ఐ అండర్స్టాండ్. అండ్ బీజేపీకి కూడా ఇబ్బందులు వస్తాయి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గోపి గారు, ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ క్వార్టర్స్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాటి అనుబంధ సంఘాలన్నీ కానీ ఉత్తరాది లేదా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచే ప్రధానమంత్రి అభ్యర్థుల్ని ప్రపోజ్ చేస్తూ వస్తున్నారు. ఈసారి 2029 ఒకవేళ జమిలీ ముందర జరిగితే అది, లేదా 2029కి పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా మనం ప్రతిపాదన చేద్దాం. మనకి దక్షిణాదిలో బలం చేకూరాలి. సో ఆ బలం తీసుకురాగల శక్తి పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో తాను పర్యటించిన నియోజకవర్గాల్లో బీజేపీకి లాభం చేకూర్చి తన జాతీయవాదాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మనం ఆయన ప్రమోట్